వెల్కమ్ టు టీబీసీ న్యూస్. రాజకీయ నాయకులకు కీలకమైన సలహాలు, సూచనలు అందజేసే బీసీ జర్నలిస్టులు తమ ఉన్నతి కోసం మాత్రం ఆ సూచనలు, సలహాలు పాటించారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు మెట్టుకాడి ప్రభాకర్ ఆవేదనతో అన్నారు. ఎదుటి వారిని బాగు చేసే ప్రయత్నంలో కనీసం 10 వంతైనా తమ కోసం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ జర్నలిస్టు జేఏసీ సమావేశం ఇవాళ హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ జర్నలిస్టులు తమను తాము కించపరుచుకోవడం, తక్కువ చేసి మాట్లాడుకోవడం వంటి పద్ధతులకు ఇకనైనా స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎదుటివారిని మారు అని సలహా ఇచ్చే ముందు మనం మారి ఆ తర్వాత మన బీసీ సమాజాన్ని మార్చి చూపించాలని ఆయన అన్నారు. బీసీ జర్నలిస్టు జేఏసీ సమావేశం నిర్వహించిన పెద్దలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుని నైట్ స్టాఫ్ రిపోర్టర్ని అయితే ఎవరైనా కూడా ఏ దానికైనా కూడా ఒక మొదటి అడిగి కాబట్టి రాష్ట్రంలో ఉన్న మన ముదిరాజ్ జర్నలిస్టు కానీ మన ముదిరాజ్ అనేది అప్పటి బాధ అయితే ఇప్పుడు బీసీ జర్నలిస్టు అందరూ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిన్న ప్రలోభాలకు మనం చిన్న ప్రలోభాలు ఎమ్మెల్యేలకు సలహాలు ఇచ్చేది మనమే, ప్రతి రాజకీయ నాయకుడికి సలహాలు ఇచ్చేది మనమే. ఆ సలహా మనం ఎందుకు పాటించాలి? మనమే డిస్కరేజ్ చేస్తున్నాం. మనం డిస్కరేజ్ చేయదు. మీటింగ్ ఎట్లా జరిగిందంటే బయట గట్టి జరిగిందని చెప్పాలి. మన మీటింగ్ మనమే కించపరుచుకొని చెప్తాం, మనమే డిస్కరేజ్ చేస్తాం. ఎంతవరకు సమాచారం ఒక్క నెల కేసీఆర్ బయటికి రాష్ట్రాన్ని సాధించడా లేదా? రాష్ట్రాన్ని సాధించడా లేదా? పడదాని ఒకడే నీ లోపల చైతన్యం గట్టి ఉండాలి. ముందు నువ్వు మారు, బీసీలలో ముందు మీరు మారాలి. మీరు మారితే మీతో పాటు మీ సమాజం మారదు, నువ్వు పక్కన మారచ్చు. మనమే మారకుండా ఏదో కొంచెం ఒక అడుగు ముందుకు వేసిన నీలకంఠ వాళ్ళు డిస్కరేజ్ చేసే వస్తారు. ఆయన అడగనేసారు కదా, మనకు అది కూడా రాలేదు ఆలోచన. కాబట్టి మీరు ఎవరిని అనదలుచుకోలేదు. మనం ముందు మనం మారం, మన లోపల తీసుకోవడం. ఒక రెడ్డి సలహా ఎవరు ఇస్తారు? మనలో ఇస్తారు, జర్నలిస్టులు ఇస్తారు. కాబట్టి ముందు మనలో కూడా మనం మారాలని చెప్పి ఈ సందర్భంగా